ఇంతకుముందు ఎప్పుడు ఈ వాయిస్ వినలేదే. ఎవరు పాడారో గాని అచ్చం జానకి గారి వాయిస్ లా ఉంది. ఎవరు పాడారు హరి? మీరందరూ అన్నట్టే పాట చాలా బాగుంది. పాట పాడిన వాళ్ళు చాలా బాగా పాడారు. అయితే ఆ పాట పాడిన వ్యక్తి మీ అందరికీ తెలుసు. సరే, మీకు ఇంకో క్లూ కూడా ఇస్తాను. ఆ పాట పాడిన వాళ్ళతో మీరు మాట్లాడారు కూడా. ఎవరు? మీరు చాలాసార్లు చూశారు కూడా. అవునా? చూసావా? ఎవరు? ఏమో. సరే, మీ అందరికీ ఇంకో క్లూ కూడా ఇస్తాను. మీకు కావాలంటే ఆ సింగర్ చేత రోజు పాట పాడించుకోవచ్చు. కమాన్, ఆ సింగర్ ఎవరో గెస్ చేయండి. మామయ్య, మళ్ళీ ఒకసారి సాంగ్ ప్లే చేయి. ఓకే. తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా, చలి చలి గాలై తాకే యూసుల వరస వరస, తగదనుకున్నా బాగుందా ఇలా. హే, తెలిసిపోయింది. అది ఎవరంటే? ఎవరే? అది ఎవరంటే? అది లక్ష్మి అత్త వాయిస్. మనం ఏదైతే లక్ష్మికి తెలియకూడదు అనుకున్నామో ఇప్పుడు అది లక్ష్మికి తెలిసిపోయింది అత్తయ్య. ఆ నిజం తెలిసినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. కనీసం నా మొహం కూడా చూడట్లేదు. ఈ విషయం మా అమ్మకి చెప్పమని కూడా గొడవ చేస్తుంది. ఒకవేళ చెప్పకపోతే తనే చెప్పేస్తానంటుంది. నాకు తెలిసి బావంత పెద్ద తప్పేం చేయలేదు. అక్కను ప్రేమించాడు కాబట్టి అబద్ధం చెప్పాల్సి వచ్చి అలా చేశాడు. దానికి అక్క ఇంత కోపంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అక్క గురించి నీకు తెలీదా? ఒక చిన్న అబద్ధం ఆడినా సహించదు. పైగా ఈ పెళ్లి కొప్పుకుందంటే వాళ్ళ ఇంట్లో ఈ కండిషన్ కొప్పుకున్నారని. ఇప్పుడు అదంతా అబద్ధం, ఇంట్లో వాళ్ళకేం తెలీదు అంటే అక్క షాక్ అవ్వకుండా ఉంటుందా? అది కరెక్టే అనుకో, కానీ జరిగిందన్నెవరూ మార్చలేరు కదా. అక్క బావ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. దానికేం చేయాలో ఆలోచించు. అవును, మనం ఏదైనా సర్ప్రైజింగ్ గా డిన్నర్ అరేంజ్ చేద్దామా? వాళ్ళిద్దరిని ఒకే గదిలో ఉంచేసి వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం కల్పిద్దాం. ఏమంటావ్? తొక్కుల ఐడియా. భలే చెప్పావులే, కానీ ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. వేరే మార్గం ఏమైనా ఉంటే ఆలోచించాలి.
నాకొక ఐడియా వచ్చింది. ఇద్దరిని ఒకే గదిలో లాక్ అయిపోయేలా చేస్తే అప్పుడు అక్కని బావ కన్విన్స్ చేయొచ్చేమో. ఈ ఐడియా అప్లై చేయడానికి సింధూర కిరణ్తో మాట్లాడితే సరిపోతుంది. కిరణా మధ్యలో అతనెందుకు? అరే, నేను అతన్నొక్కడినే అనలేదు, సింధూర పేరు కూడా చెప్పాను. అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనెక్కడ కంగారు పడ్డాను, మామూలుగానే ఉన్నాను. నాకెందుకు అనుమానంగా ఉంది. విడిదింట్లో దిగినప్పటి నుంచి పెళ్లి తర్వాత ఆ కిరణ్ నిన్నే చూస్తున్నాడు. నాకు తెలియకుండా ఏదైనా స్టోరీ నడిపించేలా ఉంటే ముందే చెప్పు. నోరు మూస్తావా? మా మధ్య అలాంటిదేం లేదు. అక్క గురించి ఏం చేయాలో ఆలోచించమంటే నీకు బుర్ర లేదన్న విషయాన్ని మరీ మరీ ప్రూవ్ చేసుకుంటున్నావెందుకు? వాళ్ళకింకా విషయం తెలీదు. మనం వాళ్ళని హెల్ప్ ఏం అడగలేము. అందుకే ఆలోచించడానికి ఏం లేదు, కానీ ఈ టేప్ రికార్డ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం. అమ్మయ్యా, జస్ట్ మిస్. అక్కలతో జాగ్రత్తగా ఉండాలి. అవునా లక్ష్మి, ఇది నువ్వు పాడిందా? లక్ష్మి, నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని. నాకిప్పుడు అర్థమైంది, అది మా లక్ష్మి వాయిసే అని. వదినా, నీ వాయిస్ నెక్స్ట్ లెవెల్. నిజంగా నువ్వింత బాగా పడతావని నేను అనుకోలేదు తెలుసా?